వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెల్లంపల్లి ఏరియాలో గోలేటి ఓపెన్ క్యాస్ట్ను వెంటనే ప్రారంభించాలని ఆసిఫాబాద్ శాసనసభ్యులు కోవ లక్ష్మి సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. శనివారం నాడు ఆమె గోలేటిలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం శ్రీనివాస్ కలిసి ఓపెన్ క్యాస్ట్ పరిస్థితులపై చర్చించారు. ఫారెస్ట్ భూమి క్లియరెన్స్ కాక ఓపెన్ క్యాస్ట్ ఆలస్యం అవుతుందని జీఎం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవాలక్ష్మి మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులతోని నేను కూడా చర్చిస్తానని, వీలైనంత తొందరగా పర్మిషన్లు రావడాని కోసం అవసరమైతే అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తుతానని అన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమంలో మీ అందరి అభిమాని కూడా పాత వ్యక్తి మన ఏరియాలో ఉండి మరి జిఎం గా ఈరోజు ఉన్నారంటే చాలా సంతోషం మాకు కూడా. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ బిర్యానీ మండలిలో ఈ ఓసీలన్నింటినీ కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో మేము అప్పుడు 2006 అప్పుడు నేను ఎంపీపీగా ఉండగా మరి జిఎం గారు ఈరోజు మీకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, మరి గౌరవ పెద్దలు జిఎం గారు కూడాను, మరి అసిస్టెంట్ ఎమ్మెల్యే ఆసిఫాబాద్ శ్రీమతి కోవలక్ష్మి గారు, గుర్తింపు సంఘం నాయకులు మొగిలి గారు, ఈనాటి సన్మాన గ్రహీత జోర్కుల మోతిలాల్ గారు, మేడం సౌందర్య, ఎమ్మెల్యే ఆసిఫాబాద్ శ్రీమతి కోవలక్ష్మి గారు, గుర్తింపు సంఘం నాయకులు మొగిలి గారు, ఈనాటి సన్మాన గ్రహీత జోర్కుల మోతిలాల్ గారు, మేడం సౌందర్య.